హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సాదిక్. నా కంపెనీ పేరు సుల్తాన్ ఇంటీరియర్స్. నేను నెగిటివ్ ఫర్ వరంగల్. ఇంటి ఓనర్స్కి ఏంటంటే పెయింటింగ్ చేపియాలంటే కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఎక్స్టీరియర్ పెయింటింగ్ గురించి, ఇంటీరియర్ పెయింటింగ్ గురించి. అయితే ఎక్స్టీరియర్ పెయింటింగ్ గురించి అంటే మనకు పరదా నుంచి మనకు నీళ్ళు బీమ్ కాడ నుంచి క్రాక్స్ వచ్చి వాటర్ లీకేజ్ అయ్యి సీపేజ్ లీకేజ్ అయ్యి లోపల నిమ్ము వచ్చి గోడలేమో పెయింట్ బిచ్చలేక ఊసిపోవడం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. ఎక్స్టీరియర్ మనం పని చేస్తున్నప్పుడు జాగ్రత్త పడే కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే ఎక్స్టీరియర్ ప్రైమరీ వేయక ముందు ఏంటంటే సర్ఫేస్ ప్రిపరేషన్. అంటే సర్ఫేస్ ఏంటంటే స్మూత్గా మంచిగా సర్ఫేస్ మంచిగా ఉండాలని చూసుకోవాలి. స్పాట్స్, డాట్స్, ఇంకోటి ఏంటంటే కొన్ని క్రాక్స్ వచ్చి ఉంటాయి. ఆ క్రాక్స్ ఇటువంటి క్రాక్స్ ఉంటే క్రాక్ పేస్ట్ ఏమో 2 కోట్స్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే 1 కోట్ ఏమో మనం ఏంటంటే వి షేప్లో క్రాక్ ఏదంటే 0.5 mm అంటే మిల్లీ అంటే క్రాక్స్ వచ్చే దాని గుణం, దాన్ని బట్టి మనం క్రాక్స్ పెట్టాల్సి వస్తుంది. దాన్ని పెట్టిన తర్వాత ఎక్స్టీరియర్ రీపెయింటింగ్ అయినా ఫ్రెష్ పెయింటింగ్ అయినా కానివ్వండి, దానికైనా ఒక కోట్ వాల్ ప్రైమర్ వేసిన తర్వాత ఎక్స్టీరియర్ వాల్ ప్రైమర్ వేసిన తర్వాత ఏంటంటే మనకు 2 కోట్స్ ఆఫ్ పెయింట్ వేయచ్చు, 3 కోట్స్ కూడా వేయచ్చు పెయింట్. అంటే మ్యాక్సిమంగా ప్రొటెక్షన్ గురించి అంటే మనం ఏంటంటే ఎక్కువ అయితే రీపెయింటింగ్ అయితే క్రాక్స్ పెట్టి టచ్అప్ చేసేసి ఏంటంటే ఏదైనా ఉంటే మనం ఫంగస్ ఏదైనా వచ్చినా కూడా మనం ఏం చేస్తాం, ఖాళీ రబ్బింగ్ చేసేసి లైట్గా ఏదైనా పాకూరు ఏదైనా వచ్చినా సాఫ్ చేసేసి మనమేమో రీపెయింటింగ్ వెళ్ళిపోతాం. రీపెయింటింగ్ అయితే 2 కోట్స్ ఉంటాయి, క్రాక్స్ ఫిలపింగ్ ఏదైనా. ఫ్రెష్ పెయింటింగ్ ఏంటంటే వాల్ ప్రైమర్ ఒక కోట్ వేసి 2 కోట్స్ ఆఫ్ పెయింట్ ఉంటుంది. దీనికి ఏంటంటే సేఫ్టీ మస్ట్ ఇంపార్టెంట్. సేఫ్టీ లేకుండా ఎవరైనా కానివ్వండి పని చేపియకూడదు. ఇంటి ఓనర్ అయినా కానీ కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, సేఫ్టీ బెల్ట్ ప్లస్ జూలాం నుంచి దిగుతున్నప్పుడేమో మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సేఫ్టీ బెల్ట్ సపరేట్గా యూజ్ చేయాలండి. సేఫ్టీ బెల్ట్ యూజ్ చేయకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.